హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. సో చాలా మందికి గైడెన్స్ పరంగా ఓపెన్ ప్లాట్స్లో ఎక్కడ పెట్టాలి, ఎలాంటి ప్లేసెస్లో పెడితే అప్రిషియేషన్ బాగుంటుంది అనే విషయాల్లో నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే, ఎన్ఆర్ఐలు ఏ ఏ ట్రాప్స్లో పడుతున్నారు, వీళ్ళు ఈ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడవచ్చు, ఈ ట్రాప్స్లో ఇరుక్కోకుండా ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఈ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎన్ఆర్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది హైదరాబాద్కి, అంటే ఇండియాలో అది హైదరాబాద్లో హైయెస్ట్ పర్సంటేజ్. సో ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్మెంట్ అనేది మన గవర్నమెంట్ కూడా చాలా లాభం. అండ్ చాలామంది ఎన్ఆర్ఐలు ఏంటంటే సొంత ఊర్లో లేదంటే సొంత దేశంలో మనం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆతృతతో అక్కడి నుంచి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ పూల్ చేసి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. దట్టు హైదరాబాద్లో అయితే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్ చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎన్ఆర్ఐలు అనే వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది, అందరూ అని చెప్పను నేను, కొంతమంది ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అదేంటంటే గోల్డెన్ డక్స్ పెట్టే మన బాతులాగా చూసుకుని నెమ్మదిగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మంచి మంచి ప్లాట్స్ కొనిపిస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా రెఫరెన్స్లు ఇస్తూనే ఉంటారు, మంచి బిజినెస్ జరుగుతుంది. బట్ కాకపోతే వచ్చిన వెంటనే మనకి ఆశ ఎక్కువైపోయి లేదంటే గ్రీడీకి వెళ్ళిపోయి ఆ ఉన్న ఒక గోల్డెన్ బాత్ని కూడా డిస్టర్బ్ చేసేసే అంత కన్సిస్టెంట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి ట్రాప్స్లో ఎన్ఆర్ఐలు పడుతున్నారనేది చూద్దాం. ఫస్ట్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లో నేను అంటే కేస్ స్టడీస్తో సహా చెప్తాను. అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఎలా ఉన్నారనేది. రీసెంట్గా నేను ఒక ఎన్ఆర్ఐని కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అతను ఏంటంటే ఒక కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు. ఒక 15 days ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. సో ఐ నీడ్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ అంటే నేను కొన్ని సజెషన్స్ చేస్తాను. ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి, ఆయన యొక్క మొత్తం అమౌంట్ని ఎలా డైవర్సిఫై చేయాలి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, సో దీనికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం డీటెయిల్గా అతనికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐలు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి అంటే, అక్కడ ఎన్ఆర్ఐలు వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ కానీ లేదంటే చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరలోనే ఉంటారు మ్యూజువల్లీ. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే, నేను ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నాను అన్న వెంటనే వీళ్ళకి తెలిసిన సజెషన్స్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఏమైంది అంటే, అతను ఒక 2-3 ఫ్రెండ్స్ని తీసుకుని ఒక కార్ తీసుకుని అంటే ఎవ్రీడే ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క సైట్కి వెళ్ళడం, చూడటం, దాంట్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, రావడం. ఇలాంటి టైంలో ఏదో ఒక ట్రాప్లో ఇరుక్కుంటారని ఎందుకు చెప్తున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ సెలెక్షన్, అంటే ఒక ప్లాట్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసే ముందు ఒక సీనియర్ ఆర్ అనలిస్ట్ ఆర్ ఎవరైనా మంచి కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ఎక్కడ బెస్ట్, ఎక్కడ పెడితే రిటర్న్స్ బాగా వస్తాయి, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీరు ఒక ప్రొఫైల్ తీసుకోండి. ఎందుకంటున్నారంటే ఆ ఏరియాస్లో మీకు 100% మీకు నచ్చిన ప్లేస్లో, అంటే సపోజ్ వాళ్ళు ఇచ్చిన ఏరియాస్ ఏదైనా ఉంటుంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే కానీ లేదా ఇంకొక హైవే కానీ వాళ్ళు సజెస్ట్ చేస్తే, దెన్ మీరు అక్కడికి వెళ్ళి ఆ ఏరియాస్లో ఉన్న ప్లాట్స్ని కానీ లేదంటే ప్రాజెక్ట్స్ని కానీ చూడటం మొదలుపెట్టండి. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో, అంటే వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎవరో ఒకరు చెప్తారు ఈ ఏరియాలో బాగుంటుందన్న వల్ల, సో వీళ్ళు చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా డాక్యుమెంటేషన్కి టైం ఉండదు. ఎందుకంటే మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు అగైన్ అదర్ కంట్రీకి వెళ్ళాలి, లేదా కొంతమంది అక్కడ ఉండి ఇక్కడ పేరెంట్స్ని కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ పంపిస్తూ ఉంటారు చూడమని. వీళ్ళకి డాక్యుమెంటేషన్ అనేది కొంతవరకు ఆన్లైన్లో చాలా బాగానే చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ని డబుల్ ట్రిపుల్ తక్కువ టైంలో చేస్తాననే స్కామ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్కామ్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. యాక్చువల్గా ఎన్ఆర్ఐలు మరీ అంత గ్రీడీగా అయితే లేరు నేను చూసిన వరకు. సో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్లో కానీ వీళ్ళు ఎవరైనా వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎందుకు నువ్వు అంత అమౌంట్ సంపాదించు, ఇక్కడ పెట్టుంటే నాకు తొందరగానే వస్తుంది కదా, మేము చూసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటిలో కొంచెం ఎమోషనల్ అవ్వడము, ఎక్కడో రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, తర్వాత అందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, రేపు ఇన్ ఫ్యూచర్లో మీరు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే ఏ ప్లేస్ మీకు బెస్ట్ అనుకుంటున్నారు? లేదు మీరు రావట్లేదు, మీరు ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్స్, బట్ రేపొద్దున ఎక్కడ పెడితే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకుని వెళ్ళి మళ్ళీ మీకు మీ కంట్రీలో యూజ్ చేసుకోవాలన్నా ఎలాంటి ప్లేస్ బాగుంటుంది, వీటిని మేజర్గా చూసుకోకుండా ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఒక ఎమోషనల్, సో ఎవరో ఒకరు ఫ్రెండ్ చెప్పారు కాబట్టి పెట్టాలి, లేదంటే అతను ఫీల్ అవుతాడనో ఇట్లాంటి ఎమోషన్కి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% లాస్ అవ్వడం గ్యారంటీ. అండ్ ఇంకొకటి అప్రూవల్స్లోనే పెట్టండి.
సో ఎందుకు చెప్తున్నానంటే అప్రూవల్స్లో ఉంటే గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. రెరా ప్రాజెక్ట్స్లోనే పెట్టండి. రెరా ప్రాజెక్ట్స్ అయితే మీకు బెస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఒక ఎన్ఆర్ఐ దగ్గర ఒక 1 crore ఉంది అని తెలిస్తే, లేదా 2 crore ఉంది అని తెలిస్తే, ఇక్కడ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే 1 crore 2 crores పెట్టి ప్లాట్స్ ఏం కొంటారు. ప్లాట్స్ కొంటే మీకు మహా అయితే 300 స్క్వేర్ యార్డ్స్ 600 స్క్వేర్ యార్డ్స్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. నేను ఎకరాల్లో పొలాలు చూపిస్తాను. అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేస్తే రేపు ఈ ఏరియాలో నెక్స్ట్ గచ్చిబౌలి అయిపోతుంది అని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ చేత ఎకరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. 2 లీగల్‌గా ఏంటంటే అన్నీ కరెక్ట్‌గానే ఉన్నట్టు అనిపించిన పొజిషన్ ప్రాబ్లమ్ వస్తుంది. రేపొద్దున ఆ ఏరియా ఆ పర్సన్ ఆ పొజిషన్‌లో లేకపోవడము, లేదా ల్యాండ్ అతని పేరు మీద ఉన్నా కూడా ఆ పొజిషనింగ్ లేకపోవడము. ఇలాంటివేంటంటే అప్పటికప్పుడే మీకు తెలీదు. మేబీ చాలా సార్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇవి తెలుసుకోకుండా మనం తీసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మనం సేల్ చేయలేము. అలా అని చెప్పేసి దాన్ని అలా ఉంచుకోలేము. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఎన్ఆర్ఐలకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే ల్యాండ్స్ ఎకరాల్లో కొందాం అనుకుంటే మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ ఓన్ ప్రాపర్టీసో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ ఉంటే తీసుకోండి. కానీ ఎవరో ఒకరు చెప్పారని వితౌట్ పెద్దగా దాన్ని తక్కువ రేటుకి వస్తుందని మాత్రం తీసేసుకోకండి. చాలా జాగ్రత్తగా ఎకరాల్లో తీసుకునేటప్పుడు ఉండాలి. తర్వాత మీరు ఎకరాల్లో తీసుకున్న తర్వాత దాన్ని ఫెన్సింగ్ చేసుకుని జాగ్రత్తగా సేఫ్ గార్డ్ చేసుకోగలరా లేదా? లేదంటే దాన్ని మళ్ళీ ఎవరైనా ఆక్యుపై చేసినప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు దీన్ని కేర్ తీసుకుంటారు? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ రిక్వెస్ట్ ఎన్ఆర్ఐలు అందరూ కూడా మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఏదైనా పెద్ద 25 acres కంటే మోర్ 50 acres 100 acres ప్రాజెక్ట్స్లో మీరు తీసుకోగలిగితే సేఫ్ అండ్ సెక్యూర్ ఒక మీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్లో అది వర్క్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే పెద్దది, చాలా పెద్ద కమ్యూనిటీ కాబట్టి ఆ ఏరియాలో తీసుకున్న రిలాక్స్గా ఉండొచ్చు మీరు. మీ ఇన్వెస్ట్మెంట్ ఏమో డబుల్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో 100% నేను సజెషన్ అడిగితే నేను ప్రాపర్గా మీకు గైడ్ చేయగలను. సో నా దగ్గర తీసుకోవాలని కానీ నేను చెప్పిన ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయాలని కానీ నేను మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయను. బట్ కాకపోతే కొన్ని ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒకసారి ఇలాంటి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలని తెలిసిన తర్వాత మీరు అలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో మళ్ళీ రీసెర్చ్ చేసుకోండి. అక్కడ మంచి టర్మ్స్లో కనుక వస్తే కానీ తీసుకోండి. అండ్ మేజర్లీ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసుకోండి. లేట్ అయితే ఏమవుతుంది అంటే ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాకుండా మీరు అక్కడే ఉంటే చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే రిజిస్ట్రేషన్ లేట్ చేస్తాయి. సో వీళ్ళు హర్రీ బరీ పెడితే ఏం చేస్తాయంటే ఈ ప్లాట్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడో చాలా లోపలికున్న ప్రాజెక్టు సేల్ కాని ప్రాజెక్ట్స్లో వీళ్ళని షిఫ్ట్ చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పేసి అదైనా రిజిస్ట్రేషన్ అవుతుంది అనే ఉద్దేశంలో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే మీ యొక్క హార్డ్ ఎర్నింగ్ మనీ ఎవరైనా కూడా అంటే ఇలా షిఫ్ట్ చేస్తే కనుక ఆ రిస్క్లో కానీ ఆ ట్రాప్లో కానీ పడకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యేలేవో కంపల్సరీ కనుక్కోండి. ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్లో రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయితే ఒక జస్ట్ శాంపిల్ డాక్యుమెంట్ తీసుకోండి. ఓకే, దెన్ మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి, రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, అండ్ హైవేకి దగ్గరలోనే ఉంటాయి, ఇంత బాగుంటాయి. కానీ బట్ రిజిస్ట్రేషన్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్స్ ఇంతకుముందు కంప్లీట్ అయినాయి బాగా కంప్లీట్గా చేసుకోండి. ఒక ట్రాప్ ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చూపిస్తారు, వాళ్ళకి సెల్ చేసే వేరే సెల్ కాని ప్రాజెక్ట్లో మారుస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్నాళ్ళు విసుక్కున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రాజెక్టు మా డబ్బులు అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి అటు మారడం, ఇంట్రెస్ట్ లేకపోయినా ఇష్టం లేకపోయినా వెళ్తుంటారు. సో ఆ ట్రాప్లో కూడా మీరు పడొద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఏం చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒకే చోట డంప్ చేసేయకుండా కొంచెం కొంచెం డైవర్సిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పాను కదా, ఒకే చోట పెట్టే కంటే కూడా 4 చోట్ల పెడితే మీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా రేపొద్దున ఫ్యూచర్లో అప్రిషియేషన్ బాగుంటుంది. అండ్ ఇంకా మేజర్గా చెక్ చేసుకోవాల్సింది ఎన్ఆర్ఐలు ప్రతి పాయింట్ని కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. దాన్ని సేఫ్ గార్డ్ చేసుకుంటున్నారా లేదా, అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ ఎవరు ఉంటారు. ఏదైనా కంపెనీ ఒక 5 years 10 years మెయింటెనెన్స్ ఇస్తుందంటే హ్యాపీగా రిలాక్స్గా దాంట్లో పెట్టేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే మనం మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోవాలంటే ఒక పర్సన్ పెట్టాలి, దాన్ని మళ్ళీ వాళ్ళ మీద మనము ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి సో మీ అమౌంట్ ఎంతైతే ఉందో దాని రేషియోలో చూడండి. ఇంకొక చిన్న ట్రాప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు వచ్చిన వెంటనే విల్లాస్ కొనేసుకోవాలి, విల్లాస్ తీసేసుకుంటే దాని నుంచి చాలా రెంటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది అనే ట్రాప్ ఉంటుంది. నేను చెప్తున్నాను, మీరు 1.5 2 కోట్లు పెట్టినా కూడా ఆ విల్లాకు వచ్చే రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ROI చాలా చాలా తక్కువగా వస్తుంది. సో విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునే కంటే కూడా అంటే మీరు ఉంటాను అంటే, లేదా మీ పేరెంట్స్ ఉంటాను, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, నేను కాదను. బట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే విల్లా మీద చేసే 1.5 crore 2 crore ఏదైతే ఏముందో అది మీరు వేరే ల్యాండ్స్ మీద పెట్టుకుంటే మీ వెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఓపెన్ ఫ్లాట్స్ మీద కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన వెంటనే ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే, ఒక మంచి లగ్జరీ ప్రాజెక్ట్ చూపించేసి, ఆ లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేయమని చెప్తారు. అక్కడ మీరు రెంటల్ పర్పసే అయితే మాత్రం ఈల్డింగ్ చాలా తక్కువ ఉంటుంది. 0.5 గాని, 1% గాని మనకి అంతకంటే రిటర్న్స్ ఏమి రావట్లేదు. సో, ల్యాండ్స్ మీద పెట్టుకోండి. సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ ఎప్పుడు కూడా విజన్ ఎప్పుడు లాంగ్ టర్మ్‌లో ఉండాలి మీకు. లాంగ్ టర్మ్‌లో ఉంటే ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియోస్ బెస్ట్ పోర్ట్‌ఫోలియోస్ అవుతాయి. అండ్ ఐయామ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో. అంటే వాళ్ళని ఎలాంటి ఎన్ఆర్ఐస్ పోర్ట్‌ఫోలియోలన్నా మంచి నేను సజెషన్స్ ఇవ్వగలను. 150 క్రోర్స్ పైనే నా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పుడు ల్యాండ్ అయ్యి ఉన్నాయి. సో, మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ నా నంబర్ వచ్చేసి 9391151121. థాంక్ యూ.